పరిశుద్ధుడా, 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 పరమందున్న దేవా, తండ్రి దేవా, ఇంతవరకు కాచి కాపాడి తండ్రి దేవా, దేవా మీ హస్తం కింద దేవా స్థిరపరిచి తండ్రి దేవా, మమ్మల్ని దేవా ఇంతవరకు దేవా ఇక్కడి వరకు తీసుకొచ్చి ఉన్నారు. మీ నామానికి వందనాలు తండ్రి. దేవా తండ్రి ఇక్కడ దేవా అందరం కూడుకుని తండ్రి మీ నామాన్ని గణపరచడానికి దేవా మీరు ఇచ్చిన కృపకై వందనాలు తండ్రి. దేవా ఈ సెషన్ అంతటినీ దేవా మీ హస్తానికి చెప్తూ తండ్రి, దేవా ఎక్కడైనా మేము ఉండొచ్చు కానీ తండ్రి దేవా మీ మందిరంలో తండ్రి ఉండడానికి దేవ మీరు అవకాశం ఇచ్చారు, మీకే వందనాలు. అదేవిధంగా తండ్రి దేవ మా మధ్యకు వచ్చిన తండ్రి దేవ సత్యపాల్ గారు దేవ వారిని బట్టి దేవ ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ ఒక బలమైన ఉద్దేశాన్ని బట్టి దేవ ఈరోజు వారిని మీరు ఇక్కడికి నడిపించి ఉన్నారు. మీ నామానికే వందనాలు తండ్రి. దేవ కృప చూపించి తండ్రి దేవ ఈ సెషన్ అంతటిని దేవ మీ హస్తానికి అప్పచెప్పుచున్నాను తండ్రి. దేవ ఎవరికి దేవ ఏ అవసరతలు ఉన్నాయో తండ్రి దేవ పాటన్నిటినీ దేవ దేవ మీ హస్తానికి దేవ అప్పచెప్తూ తండ్రి చిన్ని ప్రార్థనలో తప్పులుంటే మన్నించమని దేవ దేవ చిన్ని ప్రార్థన దేవ మీరు విని తండ్రి దేనికి సమాధానం ఇచ్చినారనే దేవ నిశ్చయితతో ఈ ప్రార్థన తండ్రి దేవ మీ పాదాల చెంత సమర్పించుకుంటూ నన్ను నేను తగ్గించుకుంటూ మా ప్రభువు మా రక్షకుడైన యేసు వారి అమూల్యమైన నామాన్ని బట్టి మిక్కిలి వినంతో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము పరమ తండ్రి. ఆమె మన మధ్య ఉన్నటువంటి దేవ పాస్టర్ సత్యపాల్ గారిని ఇక్కడికి చేస్తున్నారు దేవా. ఈరోజు యాక్చువల్లీ ప్రోగ్రామ్ డిఫరెంట్ ఉండే, బట్ గాడ్ హ్యాస్ a different plan. So please be quiet. So there is a purpose for that. This might be a special sermon if I'm because it's a God-led. I mean everything is a God-led, but I have a feeling that way since morning what the circumstances are going on. So please be attentive and when we start the music today with the kids playing the music, and I'd like also to invite Satyapal Garu after the music. Thank you all. Good evening, church. Today we are singing Here I Am to Worship. Please join us. Light of the world, you step down into darkness. Open my eyes, let me see beauty that made this heart adore you. Hope of our lives spent with you. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. We're all together lovely, all together worthy, all together wonderful to me. King of all days, so highly exalted, glorious in heaven above. Humbly you came to the earth you created, all for love's sake became born. Here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. I never know how much it costs to see my sin upon that cross. I'll never know how much it costs to see my sin upon that cross. I'll never know how much it costs to see my sin upon that cross. So here I am to worship, here I am to bow down, here I am to say that you're my God.
You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. So here I am to worship, here I am to bow down, here I am to say that you're my God. You're altogether lovely, altogether worthy, altogether wonderful to me. మనల్ని ఇంతకాలము దేవుని కృపలో మనల్ని భద్రపరిచిన ఆ దేవాతి దేవుని మనమందరము లేచి నిలుచుని దేవుని చప్పట్లు కొడుతూ స్తుతించి ఆరాధన చేద్దాము. యెహోవా మహిమ నీ మీద ఉదయించును అనే యెషయా గ్రంథము 60వ అధ్యాయంలో చెప్తుండేది. అదే మాటను ఎఫెస్సిలో పౌలు గారు మాట్లాడుతూ నిద్రించి ఉన్న నీవు మేల్కొని మృతులలో నుండి లేచి ఆయన యొక్క వెలుగు మనలో ప్రకాశించుచున్నది కాబట్టి వెలిగింపబడిన మనము వెలిగింపబడిన విధముగా ప్రకాశిద్దామా? ఈ పాటను పాడుతూ యెహోవా మహిమ నీ మీద ఉదయించును అనే పాట పాడుతూ దేవుని స్తుతించి ఆరాధన చేద్దాము. It is all clap together and worship God. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చెను. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చెను. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీతలతో పైగా ప్రకాశించుతున్నది. ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది, అది నీతలతో పైగా ప్రకాశించుతున్నది. జన్మో నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. జన్మో నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చెను. యెహోవా మహిమ ఓడము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలెను. చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది, జీవవాక్యము చేబూని జ్యోతి వలెను. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు, రాజులు నీ ఉదయ కాంతికి త్వరపడి వచ్చెదరు. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను, తేజరిల్లుము,
నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమ. అయిన వాడు 1000 మంది అగును. ఎన్నికలేని వాడు బలమైన జనమగును. ఒంటరి అయిన వాడు 1000 మంది అగును. ఎన్నికలేని వాడు బలమైన జనమగును. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ యొక్క దినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను. ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును. నీ యొక్క దినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. లెమ్ము నీవు తేజరిల్లుము, ప్రభువు కొరకు ప్రకాశించుము. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చును. యెహోవా మహిమ. హల్లెలూయా. అదే విధంగా ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ అనే పాట పాడి దేవుని స్తుతించి ఆరాధన చేద్దాము. చప్పట్లు కట్టి స్తుతిద్దామండి కలిసి అందరూ గట్టిగా. కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది. నన్ను జయించే నీ ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది. నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. పరమును వీడిన ప్రేమ, ధరలో పాపిని వెదకిన ప్రేమ. నన్ను కరుణించి ఆదరించి సేదతీర్చి నిత్య జీవమిచ్చి. నన్ను కరుణించి ఆదరించి సేదతీర్చి నిత్య జీవమిచ్చి. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది. నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. పావన యేసుని ప్రేమ, సిలువలో పాపిని మోసిన ప్రేమ. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. నాకై మరణించి జీవమిచ్చి జయమిచ్చి తన మహిమనిచ్చే. ఆశ్చర్యమైన ప్రేమ, కల్వరిలోని ప్రేమ. మరణము కంటే బలమైన ప్రేమది.
ప్రేమ కల్వరిలోని ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ ఆశ్చర్యమైన ప్రేమ. హల్లెలూయా. హల్లెలూయా. నిజంగానే మన దేవాది దేవుడు ఆశ్చర్యమైనటువంటి తన ప్రేమను చూపించి తన ప్రేమను బట్టి మనల్ని పాపము నుండి శాపము నుండి విడిపించుటకు క్రయధనముగా సిలువలో మరణించి చేయించి పునరుద్ధానుడైనటువంటి దేవుడు అదే నిరీక్షణ మనకు అనుగ్రహించిన దేవాది దేవుని మన జీవితంను ఒకసారి పరిశీలించమని అడుగుదామా? దేవా, నీవు ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంత విధేయతతో జీవించి ఉన్నావు, ఎంత మాదిరిగా జీవించి ఉన్నావు. ఆ విధంగా నేను జీవించుచున్నానా? నా జీవితము ఏ విధముగా ఉంటుంది? హృదయం యొక్క రహస్యములను ఎరిగినటువంటి దేవుడు, ఆ దేవాతి దేవుడి సన్నిధానంలో మన జీవితమును పెడదామా? దేవా, నీ పాద సన్నిధిలో నా జీవితమును పెడుతున్నాను. నీకు అంగీకారముగా ఉండినట్లుగా నా రహస్య పాపములను, నా యొక్క జీవితమును పరిశీలించి పరీక్షించుము తండ్రి. ఈ సోపుతో నీవు నన్ను కడుగుము, హిమము కన్నా తెల్లగా కడుగుము. నీ సన్నిధానంలో నా జీవితమును పెడుతూ ఉన్నాను తండ్రి అని. ఇదిగో దేవా, నా జీవితం ఆ పాదమస్తకం నీకు అంకితం. శరణం నీ చరణం అంటూ దేవుని స్తుతించి ఆరాధన చేద్దాము. అందరూ కలిసి పాడదామండి. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం ఆ పాదమస్తకం నీకంకితం. ఆయన కృపను బట్టి మనల్ని ఆకర్షించినటువంటి దేవుడు. ఆయన పిలుపు నమ్మదగినది. మనం నమ్మదగిన వారము కాదు. అట్టి దేవాతి దేవుని నమ్మకత్వాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాము. పలుమార్లు వైదొలిగిన దేవా, నన్ను ఆకర్షించిన పాడదాము. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. పలుమార్లు వైదొలగినాను నీ పరలోక దర్శనము నుండి. విలువైన నీ దివ్య పిలుపుకు నే తగినట్లు జీవించనైతి. అయినా నీ ప్రేమతో నన్ను నీ దరి చేర్చినావు. అందుకే గైకొనుము దేవా ఈ నా శేష జీవితం. మరొకసారి అయినా నీ ప్రేమతో అయినా నీ ప్రేమతో
సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము ఆగిపోక సాగిపోవు ప్రియసుతునిగా పనిచేయనిమ్ము ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలమై నాకు నొసగు విస్తార పంట పొలము నుండి కష్టించి పని చేయ నేర్పు కన్నీటితో విత్తు మనసు కలకాలం మరి నాకు నొసగు క్షేమ కాలమైనా నిన్ను కనపరచు బ్రతుకు నిమ్మయా నశించే ఆత్మలను నీదై చేర్చు కృపా నిమ్మయా క్షేమ కాలమైనా నిన్ను కనపరచు బ్రతుకు నిమ్మయా నశించే ఆత్మలను నీదై చేర్చు కృపా నిమ్మయా శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం శరణం నీ చరణం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం ఇదిగో దేవా నా జీవితం ఆపాదమస్తకం నీకంకితం అవును ప్రభువా, మా జీవితమును తండ్రి ప్రభువా నీ సన్నిధానములో తండ్రి ప్రభా ఎత్తిపడుతూ ఉన్నాము తండ్రి సమస్తమును చూచుచూ ఉన్న దేవుడవు తండ్రి మేము కూర్చునుట మేము నిలుచునుట మేము తలంచుట మేము ఆలోచించుట మా మనస్సులో ఆలోచన పుట్టడానికి ముందే తండ్రి ప్రభా నీవు గమనించుచూ ఉన్న దేవుడవు తండ్రి ప్రభా మా నోటి మాటలను మా హృదయ ధ్యానమును తండ్రి ప్రభా ఏ విధముగా ఉండినదో నీవు చూచుచూ ఉన్న దేవుడవు తండ్రి నిత్యము చూచుచూ ఉన్న దేవుడవు నాయనా నీ కనులకు మరుగైనది ఏమినో లేదు తండ్రి సమస్తమును తేటగా ఉండినది తండ్రి ప్రభువా మా జీవితంలో నీకు అంగీకారముగా ఉన్నాయా ప్రభువా మహిమకరముగా ఉండినదా నీ వెలుగు మాలో నుండి ప్రకాశించు
ప్రకాశించుచూ ఉండినదా. నీకు మహిమ కలిగిన విధముగా నాయన నీవు మాయందు ఉంచినటువంటి నీ వెలుగు, నీ మహిమ నా తండ్రి ప్రభా ప్రకాశించుచూ ఉండినదా నైనా, లేదా మా యొక్క అపరాధములు తండ్రి, మా యొక్క అవిధేయత, మా యొక్క అవిశ్వాసము తండ్రి, నీ మాటను వినకపోవడము, గ్రహించకపోవడము వలన తండ్రి మసకబారిపోయినదా, అడ్డుగా ఏమి ఉండినదో నీవు సమస్తమును తేటగా చూచుచూ ఉన్న దేవుడవు కదా నా తండ్రి ప్రభువా. దేవా, ఈ సన్నిధానములో తండ్రి ప్రభా ఇదే మా జీవితములకు ఆఖరి అవకాశమేమో, మా జీవితములకు ఇంకా సమయము ఉండినదో లేదో మేము ఎరగము, కానీ ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యమును చేసిన ఎడల ఏ విధముగా తప్పించుకుందుము తండ్రి ప్రభువా. నీవు కృపను చూపించి నీ నోటి మాటల చేత తండ్రి ప్రభువా ఇదిగో మమ్మలను సంతృప్తి పరచండి దేవా. మేము ఏ విధముగా మేము జీవించుచున్నామో సరి చేయబడ్డానికి, కట్టబడడానికి, నాటబడడానికి, నీ సన్నిధానములో నిలిచి నీ యందు నిలిచి ఫలించడానికి, ఆ ఫలములను తండ్రి ప్రభా అనేకులకు పంచడానికి తండ్రి ప్రభా మా జీవితములు అనుకూలముగా ఉండడానికి నీవు కృపను చూపించు, నీవు దయను చూపించు తండ్రి ప్రభా. నీ దాసుని తండ్రి ప్రభా నీ సన్నిధానములో నిలబెట్టుకొని తండ్రి ప్రభా దేవా, నువ్వు ఏవైతే మాటలు మాట్లాడాలని అనుకుంటున్నావో ప్రతి ఒక్కరి హృదయమును నీవు చూచుచూ ఉన్న దేవుడవు కదా దేవా. ఇదిగో నీవు మాట్లాడుతూ ఉన్నప్పుడు మా చెవిని మాటను వినడానికి కృపను చూపించండి. వినువారుగా ఉంటున్నాము కానీ గ్రహించలేకపోతున్నామా, మేము చూచుచూ ఉన్నాము కానీ తెలుసుకొనలేకపోవచ్చున్నామా దేవా. గ్రహించడానికి నా తండ్రి, తెలుసుకొనడానికి మీరే మాకు కృపను చూపించమని తండ్రి ప్రభువా నాయన నీ సన్నిధానంలో విధేయతతో నా తండ్రి నీ మాటల మీద నాయన దృష్టి ఉంచి తండ్రి ప్రభువా నీ చిత్తమును మా జీవితంలో నెరవేర్చబడ్డానికి మీరే కృపను చూపించి నడిపించమని మమ్మల్ని అందరినీ కూడా నీ సన్నిధానంలో పెడుతూ నజరేయుడును పరిశుద్ధుడు నమ్మదగిన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థన చేయుచున్నాను తండ్రి, ఆమేన్. Now I would like to call Pastor Satyapal garu onto the podium. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రభు నామములు మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరితో కలిసి సాయంకాలం ఈ ప్రత్యేకమైన సహవాసంలో పాల్పొందడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి దేవునికి కృతజ్ఞతలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగనే ఈ సాయంకాలం ఈ ప్రత్యేకమైన ఫెలోషిప్లో యాక్చువల్గా మీకు ఒక గెస్ట్ స్పీకర్ ఉన్నారు. వారు ఈ కార్యక్రమంలో పాల్గొనలేని సందర్భం చేత బెన్నీ ఈరోజు మార్నింగ్ ఫోన్ చేసి ఒకవేళ సాయంకాలం యాక్చువల్గా నాకు చిన్న ఫ్యామిలీ ఫెలోషిప్ ఉంది, దేవుని పరిచర్య కాబట్టి ఇదొక మీతో కలిసి ఉండటం ఒక గొప్ప ప్రివిలేజ్ అని తలంచి ఈ సమయంలో మీ మధ్యకు వచ్చాను. అలాగనే వెరోనిక ఇంతకుముందు ఒక తెలుగు ఫెలోషిప్లో మేము కలుసుకున్నాం. కలిసి ఈ ఫెలోషిప్లోకి రావాలి ఒకసారి అని ప్రత్యేకంగా తను కూడా ఇన్వైట్ చేసింది. మీరెంతో ప్రేమతో మీ మధ్యకు సహవాసంలోనికి ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. ఈ సాయంకాల సమయంలో నన్ను నేను పరిచయం చేసుకోవటం మీకు మంచిది అనుకుంటాను, నాకు కూడా మంచిది. నేను ఖమ్మం, తెలంగాణలో ఖమ్మం జిల్లాలో పట్టణంలో షెపర్డ్ చర్చ్, గుడ్ షెపర్డ్ చర్చిలో నేను పాస్టర్గా అనేక సంవత్సరాలుగా చేస్తున్నాను. యాక్చువల్లీ ఐఎమ్ ఫౌండర్ అండ్ మాస్టర్ ఆఫ్ ది గుడ్ షెపర్డ్ చర్చ్ ఇన్ ఇండియా. దాంతోపాటుగా నా వైఫ్ వయోలా, ఆమె బీబీసీలో బీడీ గ్రాడ్యుయేషన్ చేశారు. నాకు 3 కుమారులు. పెద్దవాడు ఇండియాలో ఉన్నాడు, ప్రస్తుతం తను చర్చ్ చూసుకుంటూ ఉన్నాడు, చర్చ్ ఆర్గనైజ్ చేస్తూ ఉన్నాడు. రెండవవాడు బెర్నాల్, తను ఇక్కడ కాలేజీలో ఇటీవల కాలంలో తన కోర్స్ ముగించుకున్నాడు. ఆయన గ్రాడ్యుయేషన్ వాక్ కొరకు మేము రావటం జరిగింది. బెర్నాల్ కూడా ఉన్నాడు, తను తెలుగు చర్చ్ ఫెలోషిప్లో ఉంటారు. తనతో పాటుగా హగ్గి మా చిన్న కుమారుడు. నాకు 2 అడాప్టెడ్ డాటర్స్ ఉన్నారు, వారు ఇండియాలో ఉన్నారు.
మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం చాలా సంతోషం. రియల్లీ యు ఆర్ ఎ బ్లెస్సడ్ పీపుల్. నిజంగా మీరు చాలా ఆశీర్వదించబడినవారు. నేను ఈ మాట చెప్పగానే మీ అందరి మనసులో ఏమనిపిస్తుంది అంటే, యుఎస్కి వచ్చాము, ఇక్కడ దేవుడు మమ్మల్ని ఉన్నతంగా ఉంచాడు. మా జీవితాల్లో చాలామంది భారతదేశంలోని వారి యొక్క ఆకాంక్ష, ఆశ, జీవితంలో ఒకసారైనా అమెరికాకు వెళ్ళాలి, లేకపోతే అమెరికాలో చదువుకోవాలని కోరికతోటి ఉపవాసం నుండి ప్రార్థన చేసేవారు ఎంతోమంది ఉన్నారు. దేవుడు మిమ్మల్ని ప్రత్యేకించి ప్రేమించి స్థలంలోకి తీసుకొచ్చాడు. ఇక్కడ ఉండటం నిజంగా ఒక గొప్ప ఆశీర్వాదం, అది నేను నమ్ముతాను. అంతకంటే గొప్ప ఆశీర్వాదం నేను ఈ రాత్రి ప్రత్యేకంగా నేను మీకు గుర్తు చేస్తాను. అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఏంటో తెలుసా? మా తెలుగు ప్రాంతంలో ఎవరైనా ఒక మంచి వాక్యోపదేశకుడు ఉంటే మేము లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మీటింగ్స్ ఏర్పాటు చేసి ఆయనకి లక్షల రూపాయలు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే ఆయనను మా దగ్గర ఒక 2 రోజులు వాక్య పరిచయం చేయమని ఆహ్వానిస్తే ఆయన అపాయింట్మెంట్ కోసం ఆయన కాన్సెంట్ కోసమని మేము 5-6 సార్లు ఫోన్ చేయాలి. ఎవరైనా మంచి స్పీకర్ ఎవరైనా ఉంటే, మంచి వాక్యోపదేశకుడు ఉంటే, మీ వాక్యం మా సంఘానికి అవసరం, మిమ్మల్ని మా చర్చికి ఇన్వైట్ చేయాలనుకుంటున్నాం, పెద్ద మీటింగ్ ఏర్పాటు చేస్తాం, పాంప్లెట్లు ముద్రిస్తాం, పోస్టర్స్ ఏర్పాటు చేస్తాం, చాలా ఆర్భాటంగా ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేస్తాం, మీకు కూడా మంచి గిఫ్ట్ ఇస్తాం అని ఫోన్ చేసామనుకోండి, బ్రదర్ కొంచెం అన్న బిజీగా ఉన్నారు, తర్వాత మీరు ఫోన్ చేయండి అంటారు. అట్లా 2-3 సార్లు ప్రయత్నం చేసిన తర్వాత చివరికి ఆయనకి ఇష్టమైన ఒక డేటు, ఆయనకు అనుకూలంగా ఉన్న ఒక డేట్ ఇస్తారో అప్పుడు వాక్య పరిచర్య చేయటానికి మా మధ్యకు వస్తారు. మీకు ఆధిక్యత ఏంటో తెలుసా? ఎవరైతే తెలుగు ప్రాంతంలో పెద్ద పెద్ద సభలు పెట్టినా సమయం కొరకు కనిపెడతా, మాస్టర్ గారు మీరు ఒక్క 2 రోజులు టైం ఏంటి అని అడుగుతాం. ఏ పాస్టర్లను అయితే మేము అక్కడ వాక్యోపదేశం కోసం ఆహ్వానిస్తామో అందుబాటులో లేని సేవకులు మీ దగ్గరకు వచ్చి, బ్రదర్ మీ దగ్గర ఉన్న అవకాశం ఉంటే మేము కూడా వాక్యం చెబుతాం. ఇది మీకున్న ఆధిక్యత. పెద్ద పెద్ద ప్రసంగికులు మాకు దొరకరు, మీకు దొరుకుతారు. పెద్ద పెద్ద ప్రసంగికులు మా దగ్గర వాక్యం చెప్పడానికి రమ్మంటే ఎంతమంది వస్తారు, ఎంత ఏర్పాటు చేస్తారు అని మాట్లాడేవారు సహితం మీతో సహవాసం చేయాలని, వారి ద్వారా అమూల్యమైన వాక్య సందేశాలు వినిపించే భాగ్యం దేవుడు మీకు ఇచ్చాడు. ఇట్ ఈస్ ఎ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ ఎ గ్రేట్ బ్లెస్సింగ్స్. ఇది దేవుడు మీకు ఇచ్చిన గొప్ప ఆధిక్యత. నేను యుఎస్కి వచ్చి దాదాపుగా ఒక 45 days అయింది. నేను వింటూ ఉన్నాను, ఈ ప్రాంతాల్లో టెక్సాస్ స్టేట్లో చాలా ప్రాంతాల్లో తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ప్రాచుర్యం కలిగినటువంటి మాస్టర్స్ ఫలానా స్థలంలో వాక్య పరిచయం చేస్తారు, ఫలానా స్థలంలో వాక్య పరిచయం చేస్తున్నారని వింటున్నప్పుడు నాకు చాలా సంతోషం అనిపించింది. నేను స్పీకర్ని కాదు, కానీ నేను ఒక పాస్టర్ని. కాసేపు మీతోటి దేవుని మాటలు పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. బైబిల్ గ్రంథంలో యాకోబు అనే ఒక భక్తుడు ఉన్నాడు. ఆయన ఒక చిన్న రాశాడు క్రైస్తవ సంఘానికి. ఆయన రాసిన ఆ చిన్న పత్రికలో అనేకమైన అమూల్యమైన సత్యాలు రాసి ఉంచాడు. ఒక వ్యక్తి విశ్వాసిగా ఈ భూమి మీద జీవించేటప్పుడు ఎలాగుండాలి, ఎలాగూ జీవించాలి, ఎలాగుండాలి, ఎలాగూ ప్రవర్తించాలి, భక్తి ఎలాగుండాలి, విశ్వాసం ఎలాగుండాలి, ఇలాంటివన్నీ కూడా చాలా ప్రాక్టికల్గా రాసినటువంటి పుస్తకం, పత్రిక. అది యాకోబు పత్రిక. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, చాలా అద్భుతంగా ఉంటుంది. బైబిల్లో చాలా పుస్తకాలు మనకు ఉంటాయి, కానీ ఇంత ప్రాక్టికల్గా
ఏ పుస్తకంలో కూడా క్రిస్టియన్ లివింగ్ గురించి రాయబడలే. అంత అద్భుతమైన పత్రిక ఈ పత్రిక. ఈ పత్రికలో 5వ అధ్యాయానికి వచ్చేసరికి ప్రార్థన గురించి రాయబడింది. రైట్, ప్రార్థన అనేది చాలా ప్రశస్తమైంది. క్రైస్తవ జీవితానికి, విశ్వాసులకు, సంఘానికి ప్రార్థన అనేది చాలా ప్రశస్తమైంది. ఈ ప్రార్థన గురించి యాకోబు ఈ పత్రిక 5వ అధ్యాయం చివరి భాగంలో ప్రస్తావిస్తాడు. చాలా సందర్భాల్లో మనకు ఒక సమస్య తలెత్తుది. ఏమిటంటే ప్రార్థన చేయటం ఎలాగా, ప్రార్థన ఎలాగ చేయాలి. నిజంగా చాలామంది ఏమనుకుంటారంటే ప్రార్థన చేసేటప్పుడు నేను ప్రార్థన చేస్తే దేవుడు ఆలకిస్తాడా, నా ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడా, ప్రార్థనలో దేవునికి మొరపెట్టగలిగిన జీవితం నాకుందా, యామ్ ఏ ప్రేయర్ఫుల్ మ్యాన్ ఆన్ దిస్ ఎర్త్, నేను ఒక ప్రార్థనాపరుడుగా ఉండగలుగుతానా అనేది చాలామంది పర్సనల్ జీవితాల్లో ఉంటుంది. వాక్యం ఎవరైనా చదువుతారు, ప్రేయర్ చేయమంటే కొంచెం కష్టంగా ఉంటుంది. కానీ యాకోబు పత్రిక ఏముంటుందంటే ప్రార్థనా జీవితాన్ని గురించి మాట్లాడుతుంది. ఎవరైనా ప్రార్థన చేయొచ్చు అని చెప్పడానికి వాక్యాలు ఏమని రాయబడిందంటే ఏలియాని గురించి ప్రస్తావించాడు. 5వ అధ్యాయం 17వ వచనంలో ఏలియా మన వంటి స్వభావం కల మనుష్యుడే. దేవుడు ఎవరైనా సరే ప్రార్థన చేసేటప్పుడు ఆ వ్యక్తిని గురించి మాత్రమే దేవుడు చూస్తాడు. దేవుని ఎదుట నిలబడినప్పుడు నీ జీవితంలో దేవుడు చూచేది, దేవునికి కావలసింది, దేవుడు గుర్తించేది నీ పర్సనల్ లైఫ్ మాత్రమే. నిన్నుగా దేవుడు చూచి నీ ప్రార్థన వింటాడు. ఇది గుర్తుపెట్టుకోవాలి. చాలామంది ఏం చెప్తానంటే క్రైస్తవ సమాజంలో ఎవరైనా ప్రార్థన గురించి ప్రస్తావించారు, నేనేమన్నా పెద్ద ప్రార్థనా పరుడు కాదండి, నేనేమన్నా ఏలియా గారు లాంటి అన్నానంటారు. ఎవరికైనా శ్రమ వచ్చిందనుకోండి, శ్రమలు కలగానే ఎవరితో పోల్చుకుంటారో తెలుసా? యోబు గారితో పోల్చుకుంటారు కదా. చాలాసార్లు కంపారిజన్ చేస్తూ ఉంటాం. ఆ కంపారిజన్ చేసుకున్నప్పుడు మనం ఏమనుకుంటాం, అమ్మో నాకు ప్రార్థన లేదు, నా జీవితంలో ప్రార్థన యొక్క శక్తి నేను గుర్తించలేను అనుకుంటాం. కానీ యాకోబు పత్రిక ఏమని చెప్తున్నాడంటే ఏలియా మన వంటి వాడే అన్నాడు. మీరు బైబిల్ గ్రంథం చదువుతూ ఉంటే రాజుల గ్రంథం 1వ అధ్యాయం 17వ అధ్యాయం, మొదటి రాజుల గ్రంథం, రాజులకు సంబంధించిన గ్రంథంలో మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియా అనే ఒక గొప్ప దైవజనుడు ఆయనను గురించి పరిచయం చేస్తూ ఉన్నాడు. ఆ పరిచయం చేసేటప్పుడు వాక్యాలు ఏమని రాయబడిందంటే గిలాదు కాపురస్తుడు తిష్బీయుడైన ఏలియా. ఏంటంటే వాక్యాలు బాగా గమనిస్తే గిలాదు కాపురస్తుడు తిష్బీయుడైనటువంటి ఏలియా. దేవుని ఎదుట ఏలియాను దేవుడు చూచినప్పుడు దేవునికి తానుండే ఒక అడ్రస్సు, అలాగనే ఏలియా పేరు మాత్రమే వాక్యంలో ప్రస్తావించబడింది. మనమేం ఆలోచన చేస్తాం? ఆయన ప్రార్థించిన అనేక అద్భుతాల గురించి మనం ఆలోచన చేస్తాం. ఆయన గొప్ప ప్రవక్తని ఆలోచన చేస్తాం. ఆయన ఒక గొప్ప దైవజనుడని మనం ఆలోచన చేస్తాం. ఆయనకున్నటువంటి ప్రార్థనా జీవితాన్ని గురించి మనం ఆలోచన చేస్తాం. కానీ దేవుని ఎదుటకు ఎవరైనా వచ్చినప్పుడు దేవుడు మనల్ని మాత్రమే చూస్తాడు. పర్టికులర్గా నీవేంటో, నీ స్థితి ఏంటో, నీ వ్యక్తిగత జీవితం ఏంటో అది మాత్రమే దేవునికి కావాల్సింది. నీ జీవితం వెనకాల నీకున్నటువంటి పేరు కావచ్చు, ప్రఖ్యాతి కావచ్చు, లేకపోతే ఐశ్వర్యం కావచ్చు, నీకున్న ఏ క్వాలిఫికేషన్స్ భూమి మీద నీకెన్ని అర్హతలు ఉన్నా దేవుడు అవన్నీ ఏమి పట్టించుకోడు. దేవునికి నీవు మాత్రమే ఆయన ఎదుట వ్యక్తిగతంగా నిలబడటం, ఆయనకు ప్రార్థన చేయటం, ఆయన ఎదుట నువ్వు రాగానే దేవుడు నిన్ను మాత్రమే చూస్తాడు. ఇది మొదటిది. రెండవది, ఆదికాండ గ్రంథం మీరు ఒకవేళ 32వ అధ్యాయం చదివితే 32వ అధ్యాయంలో మనకు యాకోబును గురించి రాయబడింది. మీలో చాలామందికి బైబిల్ అవగాహన ఉంటే చక్కగా మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకొని ఇంకొంచెం ఆ వాక్య భాగాలు ధ్యానం చేసుకోవచ్చు. 2 వాక్య భాగంలో మనకు కనిపించేది ఏంటంటే
దావీదు యాకోబు అనే మనుషుడు కనపడతాడు. వాస్తవానికి యాకోబు జీవితంలో చాలా అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తూ వచ్చాడు. ఒకరోజున ఆయన తను ప్రయాణమై తిరిగి తన ఇంటికి వస్తూ ఉన్నాడు, తన తండ్రి ఇంటికి వస్తూ ఉన్నాడు. వచ్చినప్పుడు ఆయన ఒక నది పరివాహ ప్రాంతానికి వచ్చాడు, నది ఒడ్డుకు వచ్చాడు. ఎబ్బోకు అనే ఒక నదీ తీరమందు ఒంటరిగా మిగిలిపోయాడు. తన భార్యలను, తన పిల్లలను, తన సంపాదించిన ఆస్తిని, తనకున్న ఐశ్వర్యమును, తనకున్నది అంతా కూడా తను అక్కడ నిలబడిపోయి తనతో పాటు వచ్చిన వాటన్నిటిని కూడా ఆ ఏరు దాటించి పంపించి వేశాడు. ఆ రాత్రి యాకోబు ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. చాలా తక్కువ పర్యాయాలు యాకోబు ప్రార్థన చేసిన సందర్భాలు బైబిల్లో కనిపిస్తాయి. ఒకటి ప్రయాణం మొదలుపెట్టేటప్పుడు, రెండోది తిరిగి వచ్చినప్పుడు. ఒకటి ప్రయాణం మొదలుపెట్టి దారిలో పోతా ఉంటే అలసిపోయాడు, చీకటి పడిపోయింది, ప్రాణభయం, అన్నెక్కడొచ్చి మీద పడి చంపేస్తాడన్న ఆలోచన, ఆందోళన. ఆ రాత్రి చీకటి పడిపోయింది, అందుచేత అలసిపోయిన ఆయన అరణ్యంలో ఒక రాయి తీసుకొచ్చి దాన్ని తల కింద పెట్టుకొని, అది దిండులాగా పెట్టుకొని చక్కగా నిద్రపోయాడు. పడుకున్న తర్వాత రాత్రి అద్భుతమైన కళ వచ్చింది. అద్భుతమైన కళలాగానే తెల్లవారి పొద్దున్నే లేచి ఆ కళ దాని యొక్క భావం గుర్తుకు రాగానే ఇది దేవుడున్న స్థలం కావచ్చు. పరలోకము నుంచి దేవదూతలు దిగటం, పైకి ఎక్కటం, పరలోకానికి భూమికి నెచ్చెన వేయబడింది ఈ స్థలంలో అని ఆలోచన చేసి గబగబా తెల్లవారి పొద్దున్నే లేచి ఒక రాయిని శుభ్రంగా కడిగి దాని మీద నూనె పోసి ప్రతిష్ఠించి ఇది బేతేలు అన్నాడు. ఇది బేతేలు అన్నాడు, అంటే దేవుని ఇల్లు. ఆ రాయి పెట్టి దాని మీద నూనె పోసి అక్కడ ప్రార్థన చేశాడు. నేను వెళితే, నా ప్రయాణం అంతా క్షేమంగా జరిగితే, నాకు కావలసిన వస్త్రాలు ఇస్తే, నాకు భోజనం వస్తే, నేను సురక్షితంగా తిరిగి నా ఇంటికి వస్తే నేను నీకు మొక్కుబడి చెల్లిస్తానని ప్రార్థన చేశాడు. ఇది మొదటి ప్రార్థన. మళ్ళా చాలా సంవత్సరాల తర్వాత యాకోబు తన కుటుంబం అక్కడికి వెళ్ళి వివాహం అయిపోయి పిల్లలు కానీ పనివారితోటి, దాసులతోటి, ఐశ్వర్యంతో, ధనంతో, సమస్తంతో తిరిగి యాకోబు తిరిగి వస్తున్నప్పుడు తన అన్న ఇంకా తన మీద కోపం పెట్టుకొని ఎక్కడ చంపుతాడన్న ఒక భయం మరలా తన హృదయంలో కలిగి ఉన్నప్పుడు తన కుటుంబం అంతటిని కూడా ముందుకు పంపించాడు. తాను ఒంటరిగా మిగిలిపోయాడు. ఒక అద్భుతమైన విషయం గుర్తు చేస్తాను. అక్కడ వాక్యంలో ఏమని రాయబడిందంటే, అంతా కూడా పంపించిన తర్వాత యాకోబు ఆ రాత్రి దేవునితో ప్రార్థనలో పెనుగులాడుతూ ఉన్నాడు. రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. ఆ పెనుగులాట యొక్క ఉద్దేశం ఏంటంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అన్నాడు. నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను విడిచిపెట్టను అని రాత్రంతా కూడా పెనుగులాడుతూ ఉన్నాడు. పెనుగులాడుతూ ఉంటే ఇంకా తెల్లవారుతూ ఉంది. ఇతడు నన్ను వదిలిపెట్టేటట్టు లేడు అని ఆయన ఏం చేశాడంటే యాకోబును కొడితే తన తొడ ఎముక పిసిలిందని చెప్తుంది వాక్యం. ఆ తర్వాత వాక్యంలో ఏమని రాయబడుతుందంటే, ఏ ప్రస్తావన ఉండదు. ఆయన రాత్రంతా పెనుగులాడుతూ ఉంటే, ఇక తాను వదిలిపెట్టడనే ఆలోచన దేవునికి కలిగితే, దేవుడు అతనితో మాట్లాడటానికి ఇష్టపడినప్పుడు, లేకపోతే ఆయన మాట్లాడుతున్నదంతా కూడా దేవుడు వినటానికి ఇష్టపడినప్పుడు, లేకపోతే ఆయన అడిగినటువంటి ఆశీర్వాదం ఇవ్వాలి అనుకున్నప్పుడు, మరొక మాటలో చెప్పాలంటే ఆయన ప్రార్థన వినాలనుకున్నప్పుడు దేవుడు సడన్గా ఒక ప్రశ్న వేశాడు. ఏంటా ప్రశ్న? నీ పేరేమిటి అని అడిగాడు. నీ పేరేంటి? యాకోబు ఏం చెప్పాలి రాత్రి? అయ్యా, నేను ఇస్సాకు కుమారుణ్ణి, నీ చేత ఆశీర్వదించబడిన అబ్రహాము సంతతి అని చెప్పొచ్చు. లేకపోతే అయ్యా, నేను ఫలానా స్థలంలో ఉన్నప్పుడు బాగా ఐశ్వర్యవంతున్నయ్యాను, మిగిలిన ఆస్తిని సంపాదించాను, నాకున్న ఆస్తి, నాకున్న కలిమి, ఇంత కలిమి కలిగిన వ్యక్తిని, నేను ధనవంతుణ్ణి, సమస్తాన్ని కలిగిన వ్యక్తిని అని చెప్పొచ్చు. కానీ యాకోబును దేవుడు సూటిగా ఒకటే ప్రశ్న అడిగాడు, నీ పేరేమిటి అన్నాడు. అంటే యాకోబు ఏమీ చెప్పలేదు సమాధానం. నా పేరు యాకోబు అని చెప్పాడు. ఒకటే సమాధానం.
దేవుడు అడిగిన ప్రశ్నకు ఒకటే సమాధానం, నీ పేరేమిటి అంటే ఏమీ చెప్పకుండా యాకోబు తన పేరు మాత్రమే ప్రస్తావించాడు. ఆ పేరు ఎప్పుడైతే దేవునితో యాకోబు చెప్పాడో వెంటనే దేవుడు అన్నాడు, నీవు దేవునితో పోరాడి గెలిచితే కనుక ఇక నీ పేరు యాకోబుగా ఉండదు, ఇశ్రాయేలుగా ఉంటుంది అని చెప్పి ఆయన ఆశీర్వదించిన వాక్యంలో రాయబడింది. నీ పేరేమిటని యాకోబుని అడగటంలో ఉద్దేశం ఏంటంటే, యాకోబు నేను నిన్ను మాత్రమే చూస్తున్నాను, నీకున్నదేది చూడటం లేదు, నీకున్న ఘనతదేది చూడటం లేదు, నీ వెనక ముందు ఏముందో నేను చూడటం లేదు. ఇంకా గట్టిగా మాట్లాడాలంటే యాకోబు అనే మాటకు అర్థం ఏంటంటే, ఎవరైనా చెప్పగలుగుతారా? మోసగాడు కదా, మనందరికీ తెలిసిన మాట, మోసగాడు. కానీ యాకోబును దేవుడు పిలిచినప్పుడు నీ పేరేంటి అనగానే ఏమాత్రం తటపాయించకుండా వెంటనే యాకోబు చెప్పిన పేరేంటంటే యాకోబనే చెప్పాడు. అంటే ఒక రకంగా నేను మోసం చేసిన వ్యక్తిని అని చెప్పాడు. నీ స్థితి ఎలాగుండొచ్చు? నువ్వు మంచివాడువా చెడ్డవాడువా, నువ్వు పరిశుద్ధుడివా అపరిశుద్ధుడివా, నీకు జ్ఞానం ఉందా లేదా, నువ్వు గొప్పవాడివా సాధారణమైన వ్యక్తివా అనేది ఏది కూడా చేయడు. ఎప్పుడైనా ఎవరైనా దేవునికి ప్రార్థన చేయాలనుకున్నప్పుడు దేవుడు ఆ వ్యక్తిని మాత్రమే చూస్తాడు. ఎంత గొప్ప ఆధిక్యత ఇది. అందుకే యాకోబు ఈ పత్రిక రాసినప్పుడు ఏమన్నాడంటే, ఏలియా మన వంటి స్వభావం కలవాడే. ఆయన ఏమీ చూడలేదు, ఏలియాను ఎలాగున్నా చూచి ప్రార్థన ఆలకించాడు. నీవెప్పుడైనా నీ జీవితంలో, నీ పరిస్థితుల్లో, నీ కుటుంబ విషయంలో, నీ వ్యక్తిగత జీవితంలో, నీ ఉన్నటువంటి పరిస్థితుల మధ్యలో ఎప్పుడైనా నీకు నీవుగా దేవుని ఎదుట మోకరించగలిగితే, దేవుని ఎదుట నువ్వు నిలబడగలిగితే ఆయన నిన్ను మాత్రమే చూస్తాడు. నిన్ను చూచి నీ ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. ఇది మొదటి విషయం. ఇంకొక మాట చెప్పి నేను త్వరగా ముగిస్తాను. రెండవది ఏంటంటే, వాక్యంలో కనిపించే రెండో ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఏలియా ప్రార్థించగా, మన వంటి స్వభావం కల ఏలియా ప్రార్థించగా 3.5 సంవత్సరము ఆకాశము వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థించగా ఆకాశము వర్షమునిచ్చెను, భూమి తన పంటనిచ్చెనని రాశాడు. ఏలియా గారు చేసిన 3 ప్రార్థనలు ఉన్నాయి. నేను అవి గుర్తు చేస్తాను ఈ సమయంలో చాలా క్లుప్తంగా. మొదటి ప్రార్థన రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో ఏలియాను గురించి దేవుడు ప్రస్తావించినప్పుడు, ఏలియా ఆహాబు ఎదుట నిలబడినప్పుడు యెహోవా ఎదుట నేను నిలబడి ఉన్నానని చెప్పినప్పుడు చెప్పిన ప్రార్థన అది. వర్షం రావద్దని ప్రార్థన చేశాడట. వర్షం రావద్దు అని చెప్పాడు. దానికి ఒక సమయం పెట్టాడు. ఆ సమయం వరకు వర్షం రావద్దని చెప్పాడు. అతడు 3.5 సంవత్సరములు వర్షము పడకూడదని దేవుని సన్నిధిలో ప్రార్థించి వదిలిపెట్టాడంతే. 3.5 సంవత్సరాల్లో వర్షము కాదు కదా, మంచు కూడా పడలేదని వాక్యం చెప్తుంది. ఆ 3.5 సంవత్సరంలో భూమి మీద పంట అనేది మనుషులు పండించలేనటువంటి పరిస్థితి వచ్చింది. మొదటిది ఏలియా చేసిన ప్రార్థన. రెండవ ప్రార్థన ఏంటో తెలుసా? అదే అధ్యాయం మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో రెండవ ప్రార్థన ఏంటంటే, చనిపోయిన విధవరాలు సారేపతు విధవరాలు తన కుమారుడు చనిపోయాడు. నేనేమన్నా నిన్ను పిల్లమ్మని అడిగానా? నా కోసం ప్రార్థన చేయమని అడిగానా? ఏంటి అసలు నా ఇంటికి రా నిమిత్తం ఏంటిది? నేను కుమారుని అడగలేదు కదా, నా నిమిత్తమై దేవుని యొక్క దానమైనటువంటి కుమారుని నాకు ఎందుకు ఇచ్చావు? ఇదిగో నీవిచ్చిన కుమారుడు మరణమైపోయాడని దుఃఖపడుతూ చెప్తున్నప్పుడు ఏలియా చేసిన రెండో ప్రార్థన ఏంటంటే, చనిపోయిన బిడ్డ దగ్గరకు వచ్చి ఆయన మీద సాష్టాంగపడి ప్రార్థన చేశాడు. చనిపోయిన ఆ బిడ్డ తిరిగి సజీవుడిగా లేచాడు. రెండో ప్రార్థన. మూడో ప్రార్థన ఏంటో తెలుసా? 12వ అధ్యాయం, అదే అధ్యాయం 18వ అధ్యాయానికి వచ్చేసరికి ఏలియా మళ్ళొక ప్రార్థన చేస్తాడు. ఆ ప్రార్థన మనందరికీ సవాల్. అది ఏంటంటే, చాలామంది ప్రవక్తలు ఉన్నారు, బయలు ప్రవక్తలు. యెహోవా ప్రవక్త ఆ దినాల్లో అందరినీ కూడా చంపేశాడు ఆహాబు రాజు. మిగిలింది ఏలియా ప్రవక్త. 850 మంది బయలు ప్రవక్తలందరూ కూడా బయలు దేవతలకు ఆరాధన చేస్తూ ఉంటే
ఈయన అన్నాడు, జీవమగలైన దేవుణ్ణి విడిచిపెట్టిన ఇశ్రాయేలు ప్రజలు మీరు రోషం తెచ్చుకొని దేవుని కోసం జీవించాలి. ఇప్పుడు మనం తేల్చుకోవాల్సింది ఏంటంటే, నిజమైన దేవుడు యెహోవానా, బయలుదేవతనా? మనం ఎవరిని సేవించాలి, ఎవరి కోసం జీవించాలి, మనం తేల్చుకోవాల్సింది అనేసి ఆయన 3వ ప్రార్థన చేశాడు. అక్కడ ఆయన ప్రార్థన చేయడానికి ముందు ఒక అవకాశం ఇచ్చాడు. ఎవరికంటే ఈ బయలు ప్రవక్తలకు సంబంధించిన వారికి. వారు దాదాపుగా 850 మంది ప్రవక్తలు. మనందరం ప్రార్థన చేద్దాం. మీ దేవుడు నిజమైన వాడైతే మీ దేవుడిని నేను ఆరాధిస్తాను. ఒకవేళ నా దేవుడు నిజమైన దేవుడైతే మీరు నా దేవుణ్ణి ఆరాధించాలి అనే ఒక తీర్మానం, సవాలు విసిరి ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. వారు పొద్దున్న నుంచి సాయంకాలం వరకు వారు ఒక బలిపీఠం కట్టి, చెక్కలతోటి కర్రలతోటి బలిపీఠం కట్టి దాని మీద వధించిన ఒక జంతువుని పెట్టి అగ్ని ఆకాశం నుంచి దిగొచ్చి కాల్చివేయాలి అని ఒక నిబంధన చేసుకొని అక్కడ ప్రార్థన చేయటం మొదలుపెట్టారు. పొద్దున అయిపోయింది, మధ్యాహ్నం అయిపోయింది, సాయంకాలం అయిపోయింది, చీకటి పడతా ఉంది. పొద్దుగుంకుతున్నప్పుడు వారు పొద్దున్న నుంచి సాయంకాలం చేసిన ఆ ప్రార్థనలేవి కూడా ఫలించలేదు. అప్పుడు ఏలియా ప్రార్థన చేయటానికి సిద్ధపడ్డాడు. ఆయన ప్రార్థన చేయడానికి ముందు ఏం చేశాడంటే, ఇంతకుముందు ఒట్టి కట్టెలు, దాని మీద బలి పశువుని పెట్టమన్నాడు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఏం చేశాడంటే, ఒక పెద్ద కందకం తవ్వమన్నాడు. ఆ కందకం అంటే పెద్ద గుంటను తవ్వమన్నాడు. ఆ గుంటలో ఈ కర్రలన్నీ పేర్చండి, దాని మీద వధించండి, ఒక జంతువును వధించండి. మీరు తీసుకొచ్చిన 2 జంతువులు, ఒకటి మీరు వధించారు, ఇంకొకటి మిగిలింది, ఆ జంతువును వధించుదాం. వధించి దాన్ని 2 ఖండితాలుగా ముక్కలుగా చేసి ఆ కట్టెల మీద దానిని అలాగ ఉంచండి. ఉంచిన తర్వాత ఆ కట్టెలన్నీ కూడా, కట్టెలతో పాటుగా దాని మీద ఉంచబడిన ఆ బలి పశువు కూడా మునిగిపోయేంత వరకు నీళ్లు పోయాలని చెప్పాడు. మునిగిపోయేంత నీళ్లు పోశారు. ఏలియా ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాడు. కట్టెల మీద బలిపీఠం పెట్టి, బలి పశువుని పెట్టి ఈ బయలు దేవతకు సంబంధించిన ప్రవక్తలు ప్రార్థన చేశారు. ఏమీ ఫలించలేదు. కానీ కందకము నిండా నీళ్లు, బలిపీఠం మీద ఉన్నటువంటి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి జంతువుతో సహా నీళ్ళలో మునిగిపోయేంత నీళ్లు కలిగి ఉన్నటువంటి ఆ స్థలములో దేవుని అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠం మీద ఉన్నటువంటి బలి పశువును అగ్నితో కాల్చివేయాలి అని ఏలియా చేసిన ప్రార్థన. అలాగున్న ప్రార్థన చేశాడో లేదో ఆకాశం నుంచి అగ్ని వచ్చి ఆ బలిపీఠం మీద ఉంచబడిన బలి పశువును కాల్చివేసింది. మీరు ఈ ప్రార్థనలో బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి సాధారణంగా మామూలుగా జరిగే విషయాలు కాదు. ప్రకృతిని శాసించేటువంటి ప్రార్థన అది. ఏలియా ప్రార్థన చేసినప్పుడు వర్షం రావద్దు, లేకపోతే వర్షం రావాలి అని ఆయన ప్రార్థిస్తున్నప్పుడు ఆయన ప్రార్థన ప్రకృతిని శాసించే ప్రార్థన. ఇది మనుష్యులకు సాధ్యమేది కాదు. 2వ ప్రార్థన, ఒకవేళ ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వైద్యం ప్రపంచంలో ఎవరైనా చేయగలుగుతారు. కానీ ఎవరైనా చనిపోతే బ్రతికించటం ఎవరి వలన జరగదు. చనిపోయిన వ్యక్తిని కూడా బ్రతికించగలిగినటువంటి శ్రేష్టమైన ప్రార్థన ఏలియా చేసిన 2వ ప్రార్థన. 3వ ప్రార్థన, ఏలియా చేసిన 3వ ప్రార్థన ఏంటంటే, ఆకాశము నుంచి నీళ్ళను కొరకు ప్రార్థన చేశాడు. మళ్ళా అదే ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చేటట్టుగా ప్రార్థన చేశాడు. ప్రకృతి ధర్మం ఏంటంటే, నీళ్ళుంటే అగ్ని ఉండదు, అగ్ని ఉంటే నీళ్ళుండవు. ఈ రెండింటికి పొసగదు. నీళ్లు తీసుకొచ్చినప్పుడు మండుచున్న పొయ్యిలో నీళ్లు పోసేస్తే అది ఆరిపోద్ది. ఒకవేళ ఆ మంట పెద్దదైతే నీళ్లు ఆవిరైపోతాయి. కానీ ఏలియా ప్రార్థన చేసినప్పుడు 2 పరస్పర విరుద్ధమైనవి ఆయన ప్రార్థన ద్వారా భూమి మీదకి దిగి వచ్చాయి. 2వ ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం ఎవరమైనా ఎప్పుడైనా దేవుని సన్నిధిలో చేరి ప్రార్థన చేసేటప్పుడు నీ ప్రార్థన దేని కొరకు? వాట్ ఫార్ యు ఆర్ ప్రేయింగ్? దేని కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు? ఏ విషయం
దేవుణ్ణి అడగాలని కోరుకుంటున్నావు? ఏమి దేవుని నుంచి నువ్వు పొందుకోవడానికి ఇష్టపడుతున్నావు? ఎలాంటి అద్భుతాన్ని నీ జీవితంలో చూడగోరుతున్నావు? ఎలాంటి శక్తి ప్రార్థనలో ఉన్నదని నువ్వు గ్రహించగోరుతున్నావు? నీ జీవితంలో నువ్వు చూడబోయే అద్భుతం ఏంటి? వాట్ ఫార్ యు ఆర్ ప్రేయింగ్? దేనికోసం మనం ప్రార్థన చేస్తాం? మన తెలుగు రాష్ట్రాలకు మా దగ్గరికి వెళ్తే, మీ దగ్గర చెప్పలేను కానీ నా దగ్గర సాధారణంగా ప్రార్థన చేయండి మాస్టర్ గారు అంటారు. ఎప్పుడో తెలుసా? కడుపు నొప్పి లేసినప్పుడు, కాళ్ళ నొప్పి లేసినప్పుడు, చిన్న చిన్న వ్యాధులు వచ్చినప్పుడు, చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు, చిన్న చిన్న ఇబ్బందులు వచ్చినప్పుడు సాధారణంగా ఏం చెప్తారంటే, మాస్టర్ గారండి ప్రార్థన చేయండి, మా కోసం ప్రార్థన చేయండి అయ్యారు అని చెప్పి ప్రార్థన చేయించుకుంటారు. కానీ పెద్ద సమస్య ఏదో వచ్చింది అనుకోండి, ప్రార్థన చేయమని అడగరు. పెద్ద సమస్య ఏదైనా వచ్చింది అనుకోండి, ఒకవేళ భయంకరమైన వ్యాధి క్యాన్సర్ వచ్చింది అనుకోండి, పాస్టర్ గారండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం ప్రార్థన చేయండి అంటారు. చాలా ఈజీగా చెప్పేస్తారు. పాస్టర్ గారండి డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం ప్రార్థన చేయండి. మన కడుపు నొప్పులు వచ్చినప్పుడు, మన జ్వరం తగిలినప్పుడు, బొడ్డోడు రాత్రిపూట ప్రార్థన పడుకున్నప్పుడు, బాగా ఏడుస్తూ ఉన్నప్పుడు, మధ్యరాత్రి 11 గంటలకు ఫోన్ చేసి ప్రార్థన చేయమని అడిగిన వ్యక్తి క్యాన్సర్ వస్తే ఏం చేస్తా ప్రార్థన చేయమని అడగదు. డాక్టర్ గారి దగ్గరికి వెళ్తున్నాం ప్రార్థన చేయండి అన్నాడు. ఏలియా ప్రార్థన జీవితాన్ని గురించి దేవుడు మనకు ఎందుకు గుర్తు చేస్తున్నాడు తెలుసా? ప్రార్థన ఏదైనా చేయగలదని. యు హ్యావ్ టు నో ది పవర్ ఆఫ్ ప్రేయర్. ప్రార్థనలో ఎంత శక్తి ఉన్నదో అది గ్రహించటానికి. అందుకే దేవుడు సాధారణమైన విషయాలు ఏం చెప్పలే. ఏలియా జీవితాన్ని చూపించి, ఏలియా మనలాంటి వాడేనండి, మనలాంటి స్వభావం కలిగిన వాడే, మనలాగనే ఒక ఊరు ఒక పేరు కలిగిన వ్యక్తి. ఆయన ప్రార్థన చేసినప్పుడు ఆకాశం వర్షించింది, ఆకాశం నుంచి అగ్ని దిగి వచ్చింది, చనిపోయిన వాడు తిరిగి లేచాడు. మన జీవితంలో ఎదుర్కొనే సమస్యలు ఏ పాటివి? మన జీవితంలో మనకున్నటువంటి ప్రతికూలతలు ఏ పాటివి? ఈ రోజున మన జీవితంలో ఉన్నటువంటి ఇబ్బందులు ఏ పాటివి? ప్రార్థిస్తే అవి తొలగిపోవా? ఆ ప్రార్థన ఇలాంటి వాటన్నిటిని కూడా దేవుడు ఎందుకు ప్రార్థనలో తీసివేయడని పురుకొల్పటానికి ఏలియా జీవితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఈ సాయంకాలం ఈ ప్రార్థన సమయం దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరికి మనం ఎవరైనా కావచ్చు, ప్రతి ఒక్కరి జీవితంలో ప్రతిరోజు ఏదో ఒకసారి మన జీవిత పరిస్థితుల్లో దేవుని వైపు చూచేటట్టుగా చేస్తాయి. దేవుని వైపు నువ్వు చూచినప్పుడల్లా గుర్తుపెట్టుకోవాలి, నిన్ను మాత్రమే దేవుడు చూస్తాడు. నీ స్థితి ఏమైనా కావచ్చు, నీ పరిస్థితులు ఏమైనా కావచ్చు. నాకు మాట పడారు కదా, ఇదిగో నా జీవితం అపాద మస్తకం నీకు అంకితం. యాకోబులాగా పలుమార్లు మనం పడిపోతాం. మనమేం పరిశుద్ధులం కాదు. అనేక సార్లు మనం తొట్టిల్లిపోతాం. అనేక సార్లు మనం దేవుని వాక్యానికి విరోధంగా నడుస్తాం. అనేక సార్లు మన జీవితంలో పొరపాట్లు చేస్తాం. అయినప్పటికీ దేవుడు అదే పేరు అడుగుతున్నాడు. ఏం పేరు నీ పేరు? అయ్యా ఆ పేరు ఎందుకని? నా జీవితంలో నేను ఏ స్థితిలో ఉన్నానో, నా పరిస్థితి ఏంటో, నేను ఎటువంటి వ్యక్తినో అనేది ఎక్కడ కూడా దాచకుండా తన స్థితిని ఉన్నదన్నట్టుగా యాకోబు దేవునితో చెప్పి ఏం పొందుకున్నాడంటే ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఏది పొందగొరటానికి యాకోబు ఒంటరిగా మిగిలిపోయి రాత్రంతా కూడా దేవునితో పెనుగులాడుతూ వచ్చాడు. తన స్థితి ఏమిటి అని దేవుడు పేరు పెట్టి అడిగినప్పుడు తన స్థితిలో ఉన్న మోసకరమైన స్థితిని చూచి దేవుడు ఇవ్వవలసిన మేలు ఇవ్వకుండా పోతాడని అబద్ధమాడి దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని పొందుకోలేని స్థితిలోనికి రాలేదు. కానీ తన స్థితిని ఉన్నట్టుగా దేవునితో చెప్పి దేవుని ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. ఈ సాయంకాలం దేవుని బిడ్డలారా, దేవుడు మనందరికి ఒక మంచి అవకాశం ఇస్తా ఉన్నాడు.
ఇలాంటి సహవాసంలో మనం ప్రార్థన చేయటమే కాకుండా ముఖ్యంగా మన కుటుంబాలలో, మన పర్సనల్ లైఫ్స్లో తప్పకుండా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయటం చాలా గొప్ప అనుభవం. ప్రార్థన చేయాలి అనటానికి చాలా కారణాలు వెతుకుతాం మనం. కానీ నీ జీవితంలో ప్రతి పరిస్థితి దేవునికి ప్రార్థన చేసేటట్టుగా చేస్తుంది. నీ జీవితంలో ప్రతిరోజు కూడా దేవుని మీద ఆధారపడేటట్టుగా చేసేటువంటి పరిస్థితుల్లో నుంచి మనం ప్రయాణం చేస్తా ఉన్నాం. ఈ సాయంకాలం దేవుని మాటలు మనం వింటున్నప్పుడు మనం ఎవరమైనా కావచ్చు, ఈ రోజుల్లో మనల్ని మనగా దేవుడు చూస్తున్నాడు. నీ నోటి ఉండ వచ్చే ఏ ప్రార్థనైనా ఆయన విని నీ పట్ల, నీ కుటుంబం పట్ల, మీరున్న సహవాసం పట్ల అనేకమైన అద్భుతాలు. ఇది దేవునికి అసాధ్యమైనది లేదు. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా అనే ప్రశ్న వేసి ఆ తర్వాత దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు. అబ్రహాముకు సుదీర్ఘకాలపు ఆ హృదయ వాంఛను దేవుడు తీరుస్తూ వచ్చాడు. ఈ సాయంకాలం అటువంటి గొప్ప కృప ఇక్కడ చేరి ఉన్న మనందరికీ దేవుడు దయచేయాలని తలలో ఉంచి చిన్న ప్రార్థన చేసుకుందాం. మన జీవితంలో ఏదైనా ప్రార్థన అంశం ఉంటే, మన జీవితంలో ఏదైనా దైవికమైన కార్యాన్ని చూడాలనుకుంటే, ఏదైనా స్ట్రగుల్స్ మీ జీవితాలు ఎదుర్కొంటూ ఉంటే, ఎక్కడైనా మీ జీవితానికి అవసరత కలిగినప్పుడు దేవుని ఎదుట మోకరించడం నీకు ఆశీర్వాదం. దేవుని ఎదుట నిలబడటం నీ జీవితానికి ఒక గొప్ప మేలు, ఒక అద్భుతాన్ని చూచే అవకాశాన్ని దేవుడు ఇస్తాడు. ఈరోజున అటువంటి అద్భుతాన్ని చూడగోరే వారెవరైనా సరే, ఎప్పుడైనా సరే నీవున్న స్థలంలో దేవునికి ప్రార్థన చేయొచ్చు. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏలియా మాలాంటి వాడే, ఆయన ప్రార్థించగానే నువ్వు ప్రార్థనకు జవాబిచ్చావు. ఈ రోజున మేమందరం కూడా నీ బిడ్డలం నాయనా. మా జీవితాల్లో ఇక్కడున్న వాళ్ళు ఎవరైనా ఎప్పుడైనా నీ సన్నిధిలో నీ వైపు చూచి ప్రార్థన చేసినప్పుడు ఒక శ్రేష్టమైన అద్భుతాన్ని మీరు జరిగించి నీ బిడ్డల హృదయాన్ని మీరు పురుకులు పండి విశ్వాసంలో స్థిరపరచండి. ఈ మాటల ద్వారా మందరిని కూడా బలపరచమని వాక్యాన్ని మీ చేతులకు అప్పగిస్తుండగా దీవించి ఫలింపచేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను మా గొప్ప తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రభు నామములో నా కృతజ్ఞతలు తెలియజేస్తాను. Thank you, Pastor Garu. This is the message which is apt for today because we have the rain today, and we also see the rain has been stopped in the morning. That's what I discussed with Pastor Garu today. So there is a purpose for this. You have explained very clear. మీరు చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇది యూజువల్గా అద్భుతం అని చూస్తాం ఇప్పుడు, కానీ ప్రేయర్తో లింక్ అయిందని చెప్పారు. కానీ ఒక క్వశ్చన్ ఉంది ఇక్కడ. Hopefully you might answer that. In that situation, did that happen when they were doing that, right? It just occurred in my mind. Where did they get the water from? At the top of the mountain, near the Carmel mountain. ఆ కార్మెల్ పర్వతం చాలా హైట్లో ఉంటుంది యాక్చువల్లీ. అక్కడ వాటర్ ఆ టైంలో, ఇప్పుడంటే అన్నీ ఉన్నాయి కానీ, ఇది ఒక క్వశ్చన్, ఇఫ్ యూ హ్యావ్ కెన్ ఆన్సర్. అగ్ని వచ్చింది, అదన్నీ మనం చూడలేదు, కానీ వాటర్ ఆ టైంలో లేవు. అక్కడ 3 సంవత్సరాలు అయిపోయింది, 3.5 సంవత్సరాలు. సో జస్ట్ అక్కడ ఈ థాట్ వచ్చింది. సో థ్యాంక్ యూ ఫర్ ద మెసేజ్. హోప్ఫుల్లీ ఇట్ విల్ బి రిమెంబర్డ్. నెక్స్ట్. ఓ, టెస్టిమోనీస్. సారీ, ప్లీజ్, ఇఫ్ ఎనీబడి హ్యావ్ టెస్టిమోనీస్, కమ్ ఫార్వర్డ్. ప్రైజ్ ది లార్డ్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ praying for my healing. 2 weeks back I had severe back pain because of muscle strain, and దానివల్ల నేను కొంచెం సిక్ అయ్యాను. బట్ బికాస్ ఆఫ్ ఎవ్రీవన్స్ ప్రేయర్
and God's grace, I got healed completely within a week, but I'm being just extra careful ante. And thank you everyone for giving me this opportunity to share this. And God proved that with prayer everything is possible. And also పిల్లలు కూడా మంచిగానే ఉన్నారు ఇండియాలో. సో హ్యాపీ ఫర్ దట్. అందరూ మంచిగా వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్తో ఇంకా చుట్టాలందరినీ కలిసి మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకు కూడా మంచిగా హెల్త్ అవన్నీ ఉండేలాగా, మా ఫ్యామిలీ కూడా స్పిరిచువల్గా గ్రో అయ్యేలాగా మీరందరూ కూడా ప్రేయర్లో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని చిన్న రిక్వెస్ట్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ గివ్ దిస్ ఆపర్చునిటీ. At least if we have 3 or 4 testimonies, dinner won't be served. So that is the condition. So please come forward. Now I know people are agitated. So dinner is there. So there are some miracles happened, I guess. So please come forward. If you 5 more minutes, or 2 more minutes, I'll wait. Should I call? Okay. Yeah. Anyway, I would like to invite Sunil brother forward. He has some information to share for tomorrow's. థ్యాంక్ యూ బ్రదర్. ప్రజలండి అందరికీ మీకు అందరికీ తెలిసినట్టు టుమారో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ పిక్నిక్. సో ఈ పిక్నిక్ ఎవ్రీ ఇయర్ మనకి సపరేట్గా చేస్తూ ఉన్నాము. అయితే ఈసారి వాల్టర్ గారు సండే స్కూల్ టీచర్స్ని అప్రోచ్ అయినప్పుడు వాట్ ఎల్స్ వీ కెన్ డూ టుగెదర్ అని అడిగినప్పుడు వీ కెన్ హ్యావ్ పిక్నిక్ టుగెదర్ అంటే, సో అక్కడి నుంచి స్టార్ట్ అయిందనమాట. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ అ కంబైన్డ్ పిక్నిక్ సర్వీస్. ప్లస్ వాళ్ళకి ఉన్న జీల్ వచ్చేసి ఇండియన్ పీపుల్ని ఎట్లాగా రీచ్ అవుట్ అవ్వాలన్నప్పుడు ఇట్లా పిక్నిక్ కూడా వన్ ఆఫ్ ద టూల్ వీ కెన్ యూస్. విల్ బీ దేర్. సో ఇఫ్ వీ వాంటెడ్ టు టాక్ టు ఎనీ ఇండియన్ పీపుల్ విల్ టాక్ అండ్ యూ కెన్ హ్యావ్ అ కాన్వర్జేషన్ అని చెప్పి ఒక థాట్ తోటి స్టార్ట్ అయిందనమాట. సో జస్ట్ అందరూ దయచేసి రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. సో వీఆర్ గోయింగ్ టు హ్యావ్ 6 o'clock నుంచి, అంటే సమ్మర్ కనుక కొంచెం ఈవినింగ్ అయితే షేడీగా ఉంటుందని ఆ టైంలో ఫిక్స్ చేశారు. టుమారో ఇక్కడ నుంచి జస్ట్ ఒక 15 minutes దూరంలో ఉంది పార్క్. 6 to 8 o'clock దయచేసి అందరూ రావాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. సిస్టర్ వయోలా గారు, ఇఫ్ యూ డోంట్ మైండ్, ఇఫ్ యూ కెన్ యూ ప్లీజ్ కమ్ ఫార్వర్డ్. మీరు ఒకసారి మా సంఘం గురించి, మా స్పిరిచువల్ దాని గురించి ప్రార్థిస్తారా? If possible, you can share your testimony also. Okay. థ్యాంక్ యూ వెరీ మచ్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. దేవుని చాలా అద్భుతాలు చేసే దేవుడు, ఆది సంభూతుడైన దేవుడు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు. వీ నెవర్ థాట్ దట్ వీ కుడ్ బి హియర్. దేవుడు తీసుకొచ్చినాడు, ఎందుకో తెలీదు. ఈరోజు మీ అందరితో ఈ విధంగా కలుస్తామని కూడా తెలీదు. సో గాడ్ హ్యాస్ అ గ్రేట్ ప్లాన్, యూనో. సో ఆయన కార్యాలన్నీ కూడా చాలా ఆశ్చర్య రీతిలో ఉంటాయి. కాబట్టి ఈరోజు మీ అందరిని చూసి ఈ విధంగా ఆనందించే భాగ్యాన్ని దేవుడు మాకు అనుగ్రహించినాడు. ఆ టెస్ట్ మనీ అంటే, నేను ఒక సేవకురాలుగా చాలా ఉన్నాయి నా జీవితంలో దేవుడు చేసిన కార్యాలు. దేవుడు ఎంతో నమ్మదగినవాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు, ఎన్నో ఆశ్చర్య కార్యములు. ప్రార్థనకు జవాబుగా వచ్చిన దేవుడు, కష్టకాలములో ఆయన మాకు సమీపస్తుడై ఉన్న దేవుడై ఉన్నాడు. ఈరోజు సాయి గారు కూడా చక్కని వాక్యాన్ని ఏలియా గురించి మాట్లాడుతున్నప్పుడు, నిజంగా ఏలియా మన వంటి స్వభావం గలవాడి, జస్ట్ యాజ్ వీఆర్. కానీ ప్రార్థన చేసినప్పుడు హీ కుడ్ మూవ్ ద మౌంటైన్స్, హీ కుడ్ మూవ్ ద స్కై, హీ కుడ్ మూవ్ ద క్రియేషన్ ఆఫ్ గాడ్. దేవుడు ఏదైనా చేయగలిగిన వాడు. ఒక మనిషిని ఏ విధంగా వాడుకోవాలో ఆ విధంగా వాడుకోగలిగిన గొప్ప తండ్రి మనకు ఉన్నాడు.
కనుక మనమందరము ఏక ఆత్మతో ఏక మనస్సుతో ఏక భావముతో ప్రార్థన చేసుకుందాం. అందరము తలలు వంచి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఏలియా మన వంటి స్వభావం గలవాడే, కానీ ప్రార్థన ఆసక్తితో చేశాడు. హీ ప్రేడ్ ఎర్నెస్ట్లీ. శక్తితో ప్రార్థన చేశాడు. ఆసక్తికరమైన కార్యములు చూడగలిగాడు. ఊహలకందని కార్యములు చూడగలిగాడు. ఈరోజు నీవు నేను కూడా అదే ప్రార్థన చేయగలిగితే, ఆ ఆసక్తికరమైన ప్రార్థనలో మనం కూడా ఉండగలిగితే అనేక మందిని ప్రభు సన్నిధికి నడిపించగలిగిన ఒక గొప్ప పాత్రలుగా దేవుడు మనల్ని ఆశీర్వాదిస్తాడు. ఆయన కృపచేత నింపుతాడు. ఈ యొక్క చర్చ్లో, ఈ మందిరంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థన చేస్తున్నాను. సో వెన్ ఐ ప్రే, యు ఆల్సో ప్రే విత్ మీ. ఏ ప్రాబ్లం ఉన్నా, ఏ సమస్య ఉన్నా ప్రభువుని అడుగుదాం. ప్రభు సహాయం చేసే దేవుడు, కనికరించే దేవుడు, ఏలియాను వాడుకున్న దేవుడు ఈరోజు ఆయన బిడ్డలమైన మనల్ని కూడా వాడుకుడై ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన, పవిత్రమైన, శ్రేష్టమైన, అమూల్యమైన, దివ్యమైన నామాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఎంతైనా నమ్మదగిన దేవుడవు, ఆశ్చర్య కార్యములు చేసే దేవుడవు, అద్భుత కార్యములు చేసే దేవుడవు, ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదాన్ని ఉన్నట్టుగా పలకగలిగిన దేవుడవు యేసయ్య. ఈ రాత్రి వేళ ప్రత్యేకంగా నా తండ్రి అయ్యా, ఏలియా గారిని మాకు జ్ఞాపకం చేశారు నాయన. 3 అద్భుతాలు ప్రార్థన ద్వారా చేసి పొందుకున్నాడు తండ్రి. అవును, ఈరోజు అలాంటి ప్రార్థన, ఆసక్తితో కూడిన ప్రార్థన మేము చేయగలుగుటకు మా హృదయాలను ప్రభు మరొకసారి ప్రేరేపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన ఆలకించే తండ్రివై ఉన్నందుకు నీకు వందనాలు. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని సెలవిచ్చిన తండ్రి, నీకు స్తోత్రాలు. ఇదిగో ఈ యొక్క ప్రియ సంఘాన్ని బట్టి వందనాలు అయ్యా. ఈ సంఘములోకి మమ్మల్ని ఎందుకు తీసుకొచ్చావో, ఏ ఉద్దేశంతో తీసుకొచ్చావో మాకు తెలియదు, కానీ నీకు సమస్తము ఎరుగై ఉన్న దేవుడివై ఉన్నావు. ఇదిగో ఈ యొక్క సంఘాన్ని మీరు బలపరచండి, ఆత్మీయంగా ఉత్తేజింపపరచండి, ఆత్మీయంగా ఉజ్జీవింపపరచండి, ఆత్మీయంగా ఎదిగే సంఘముగా నీ ఆత్మతో నింపండి. నీ ఆత్మ వర్షాన్ని ఈ యొక్క సంఘంపై కృమ్మరించండి. ఇక్కడ పరిచర్య చేస్తున్న సేవకుల్ని మీ ఆత్మతో నింపండి నాయన. సంఘానికి వస్తున్న వారిని, వెళుతున్న వారిని ఆశీర్వదించండి. ఏ బిడ్డలు ఏ అక్కరతో వచ్చారు, ఏ అవసరతతో వచ్చారు, ఏ బాధతో వచ్చారు, ఏ వ్యాధితో వచ్చారు, ఏది సమస్య చెప్పుకోలేని పరిస్థితుల్లో వచ్చారో నీవు ఎరిగి ఉన్న దేవుడివై ఉన్నావయ్యా. అయ్యా, వారి హృదయాలను చూసే దేవుడివై ఉన్నావు, చూచుచున్న దేవుడివై ఉన్నందుకు స్తోత్రాలు. కనికరించండి నాయన. అయ్యా, నీ రక్తములో కడగండి నాయన. నీ పరిశుద్ధాత్మ నింపుదల బిడ్డలకు దయచేయి నాయన. సంపూర్ణమైన స్వస్థతను దయచేయి నాయన. ప్రతి వ్యాధి నుండి, బాధ నుండి నాయన విడుదల చేయండి తండ్రి. యెహోవా రోహిగా, యెహోవా రాఫాగా నీ ఉండమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. సర్వంతర్యామి నీకు స్తోత్రాలు. స్తుతులకు పాత్రుడా నీకు స్తోత్రాలు. నువ్వు ఏదైనా చేయగలిగిన దేవుడు, దేనినైనా మార్చగలిగిన దేవుడవు. స్తోత్రాలు. ఇటు స్థితిని, ఇటు కృపను, ఇటు భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు అయ్యా. ఇక్కడున్న ప్రతి బిడ్డను పేరు పేరు వరుసన నీ చేతుల్లో పెడుతున్నాను ప్రభువా. మీ చిత్తమైతే మరొకసారి బిడ్డలతో కలిసి ఈ విధంగా ఆనందించే భాగ్యాన్ని మాకు దయచేయమని, నీవు చేసిన ప్రతి మేలును బట్టి స్తుతిస్తూ, ఆరాధిస్తూ, కొనియాడుతూ, నీ నామాన్ని హెచ్చిస్తూ, ఘనపరుస్తూ యేసయ్య ఈ సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తూ, యేసయ్య అతి శ్రేష్టమైన, గంభీరమైన, అద్భుతమైన నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యు ఆల్. అమ్మగారు, నేను కోరుకోవాలి, అడగాలి అన్న ప్రార్థనలన్నీ మీకు ముందుగానే తెలిసినట్టున్నాయి. అన్నీ మీరు ప్రార్థించి ఉన్నారు. అడిగిన వాటికంటే ఎక్కువగా ప్రార్థించారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. ఐ వుడ్ లైక్ టు ఇన్వైట్ పాస్టర్ గారు అండ్ క్లోజ్ ద సర్వీస్ విత్ బెనెడిక్షన్. And if he has any burden for our church or America, and mainly for the countries which are having persecution a lot in our country, in Nigeria, China, Iran, in the underground churches,
please remember those countries in your prayer, and mainly for this country also. This has become, mostly sad to say, that it's becoming almost like a lukewarm. So let it be the warm or else on the cold side. And in our